భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ పదే పదే పాట పాడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు దారికొచ్చారు. భారత్ పాక్ యుద్ధాన్ని వారే పరిష్కరించుకున్నారని ట్రంప్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య ఒప్పందం విషయంలో అమెరికా ప్రమేయం లేదని ఫోన్ కాల్లో ట్రంప్ ప్రధాని మోదీ స్పష్టం చేసిన తర్వాత కూడా పాత పాటే పాడిన ట్రంప్ ఎట్టకేలకు తొలిసారి తనకు క్రెడిట్ ఇచ్చుకోకుండా మాట్లాడారు. భారత్ పాక్ యుద్ధాన్ని ఆపాలని ఇద్దరు తెలివైన నేతలు నిర్ణయించారని, అందులో తన ప్రమేయం లేదని ట్రంప్ ప్రకటించారు. నిన్నటి వరకు తానే ఆపానని ప్రకటించిన ట్రంప్ ఇప్పుడు తన ప్రమేయం లేదని స్పష్టం చేయడంపై చర్చ జరుగుతుంది. Our president will start a war with Iran because he has absolutely no ability to negotiate. He's weak and he's ineffective. So the only way he figures that he's going to get reelected, and as sure as you're sitting there, is to start a war with Iran. Now, I'm more militant and more militaristic than the president. I believe in strength. But to start a war in order to get elected, and I believe that's going to happen, would be an outrage. నిన్న పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్తో భేటీ తర్వాత ట్రంప్ మీడియాతో మాట్లాడారు. పాకిస్తాన్ అంటే నాకు ఇష్టం. మోదీ అద్భుతమైన వ్యక్తి. నిన్న రాత్రి ఆయనతో మాట్లాడారు. మేం భారత్తో వాణిజ్య ఒప్పందం చేసుకోబోతున్నాం. పాకిస్తాన్ భారత్ల మధ్య యుద్ధాన్ని ఆపింది నేనే. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ చాలా ప్రభావవంతమైన వ్యక్తి. పాకిస్తాన్ వైపు నుంచి మునీర్ భారత్ తరపున మోదీ తదితరులు యుద్ధానికి తెరదించేందుకు చొరవ చూపారు. రెండు ప్రధాన అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధాన్ని ఆపాను అని మీడియాతో ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ చేసిన కొన్ని గంటలకే భారత్ పాక్ ఉద్రిక్తతలు ఆపడంలో తన ప్రమేయం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. They should have made the deal. I had a great deal for them. They should have made that deal. 60 days we talked about it, and in the end they decided not to do it, and now they wish they did it. And they want to meet, but it's it's a little late to meet, but they want to meet, and they want to come to the White House. They'll even come to the White House. So we'll see. I may do that, but it's a shame it could have been done the easy way. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తానే ఆపానంటూ నిన్నటి వరకు ట్రంప్ పదే పదే చెబుతూ వచ్చాడు. దీంతో ట్రంప్ ప్రకటనపై స్పష్టతనివ్వాలని అటు దేశంలో కాంగ్రెస్ సహా ప్రతిపక్షంలో కూడా డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ తొలిసారిగా నిన్న దీనిపై స్పందించారు. ఇరు దేశాల మధ్య ఒప్పందం విషయంలో అమెరికా ప్రమేయం లేదని తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని అగ్రరాజ్య అధ్యక్షుడికి ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు. మోడీ ఫోన్ కాల్తో అగ్రరాజ్య అధిపతి ట్రంప్ ఎట్టకేలకు దారికొచ్చాడు. యుద్ధాన్ని తాను ఆపలేదని, ఆ రెండు దేశాలే సమస్యను పరిష్కరించుకున్నాయని కామెంట్ చేశారు.